అన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అలా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇంటికి కూడా పీకలేరంట కదా, నిజమేనా? ఏమండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు మొన్న 2024లో మరి రాష్ట్ర ప్రజలు ఈ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏ విధంగా అనుకుని ఏ విధంగా తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. ఇంకా అతనికి మైండ్ బ్లోయింగ్ ఏమి ఇంకా అక్కడి నుంచి తేరుకోక ఏం చేయాలో అర్థం కాక ఏం మాటలు మాట్లాడలేక ఆల్రెడీ ఇలాంటి మాటలు పీకుతాను, అవి చేస్తాను ఇవి చేస్తాను అనగానే అలా అన్నదబట్టే ఈరోజు ప్రజలు 11 సీట్లు ఇచ్చి అలా కూర్చోబెట్టారు. అయినా అతనికి అహంకారం అనేది ఇంకా వెన్నాళ్ళ. ఆ డబ్బు ప్రభావం చూసుకుని ఏం చూసినా కానీ అహంకారం ఉంది, కానీ ఇతని వల్ల ఏమీ కాదు. రాష్ట్రం ఇలా ఒక శని పోయిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ అభివృద్ధి పదంలో బీజేపీ సహకారంతో కానీ జనసేన సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే ఈరోజు జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి అమరావతికి డబ్బులు తేవటం కానీ ఏదైనా కానీ చేస్తున్నారు. దీంతో పాటు సంక్షేమాన్ని కూడా ఆయన చూసుకుని ఈరోజు చాలా ముందుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధి పదంలోకి మన దావోస్ వెళ్ళి పర్యటన చేసి కొన్ని లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి ముందుకు వస్తే ఈరోజు మళ్ళీ ఏదో నేను 2.20 అవుతాను, 1.0 అవుతాను, ఏదేదో పిచ్చ తొగ్లక్ మాటలు మాట్లాడుతున్నాను. ఈ తొగ్లక్ అనేది ఆ తొగ్లక్ పరిపాలన ఎలా ఉన్నదో చూశారు, మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు. ఈసారి ఆ 11 సీట్లు కాదు కదా, ఉన్న పులివెందుల సీట్లు కూడా పోయే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తెలియజేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు నా పరిపాలన అంతా 1.0, ఆ 0లో అన్ని సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చాను, వీళ్ళు వచ్చారు కనీసం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, నేను ఉండగా ఎలా ఇచ్చాను, వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతాను అన్నాడు. ఏమండి, సంక్షేమ 2.0 చూపిస్తానని చెప్పి అన్నాడు. చూపించమనండి, ఏం చూపించడానికి కూడా అక్కడ ఏం ఉండదు, కానీ చూపించడానికి ఎన్ని చాలా చూసాం మనం. ఈయన 2.0 చూపించాను, 1.0 వద్దండి. మనకి ఇది కాదు, మనకు కావాల్సింది రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం. ఇవన్నీ కూడా క్రోడీకరించి చంద్రబాబు నాయుడు గారు రెండింటినీ బేరీజ్ వేసుకుని లెవెల్లో చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్న మాట వాస్తవం. రాష్ట్ర ఖజానా వీళ్ళందరూ ఎలా దోచిపెట్టారో, ఎంత తుడిచిపెట్టిపోయిందో చూసాము. ఇంకొన్ని కొన్ని రోజులు ఆగితే ఈ సంక్షేమ పథకాలు ఆల్రెడీ మనము ఉన్నట్లో పెన్షన్లు ఇవ్వటం కానీ ఇలాగ డిఎస్సి సంతకం చేయటం కానీ అన్నీ చేయటం జరిగింది. ఇలా రేపొద్దున ఉచిత బస్సు కానీ రేపు తల్లికి వందనం కానీ ఇవన్నీ కూడా వచ్చే నెలలో స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మనోడు ఎన్ని ప్రలాపలు వెళ్ళినా తల్ల కిందలు తపస్సు చేసినా ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి అనేది లేదు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంకో మాట కూడా అన్నారు, ఆయన మీద అక్రమ కేసులు ఈ టీడీపీ కాంగ్రెసే కలిసి నా మీద కేసులు పెట్టారు. నిజంగానే ఆయన మీద అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టారా? అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే ఊరుకుంటాక ఎవరు కాదండి. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, కానీ ఏ రోజు అన్యాయంగా ఎక్కడ అనేది జరగలేదు. ఈయన చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయి కాబట్టి కప్పిపించుకుంటా వెళ్ళాం. దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకొన్ని రోజులు ఆగితే ఇతని మీద మొన్న చేసిన పాత ప్రభుత్వంలో చేసిన కేసులన్నీ వస్తున్నాయి. ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకుంటాడు, చూసుకోండి. కానీ ఇక్కడ ఆయన ఏదైతే జైల్లో మహా అయితే నన్ను జైల్లో పెడతాను, నేను దానికి తగ్గట్టుగా మళ్ళీ అంతకంతకి వచ్చి జనాల్లో పోరాడతానని చెప్పి అంటాడు. నిజంగానే ఆయన పోరాడే తత్వం ఉందంటారా? జైల్లో పెట్టడం అనేది ఆయనకు ఆల్రెడీ అర్థమవుతున్నట్టుంది. అయితే నేను చేసిన తప్పు నిజమేలే, జైల్లో పెడతారన్న దానికి వచ్చాడంటే అక్కడే అర్థం చేసుకోవచ్చు అతను ఎన్ని తప్పులు చేశాడో. ఇక ఈసారి జైలుకి వెళ్ళాడంటే వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అర్థం చేసుకుంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఎవరో కూడా ఇతని మాటలు నమ్మే పరిస్థితి లేదు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అభివృద్ధి పదంలో పోతున్న రాష్ట్రానికి సహకరించడానికి జనసేన బీజేపీ సహకారంతో రేపు అభివృద్ధి పదంలో తెలుగుదేశం ప్రభుత్వం 29 నుంచి ఇంకా 29 వచ్చే 34, 33 దాకా కూడా మేము ఇంకా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. మీరేమైనా 30 ఏళ్ళు మీరు ఉంటారంటున్నారు, కానీ ఆయన నేను కూడా మళ్ళీ వచ్చి 30 ఏళ్ళు నా పరిపాలన ఉంటుందని ఆయన చెప్తున్నాడు కదా. ఏమండి, ఆయన మైండ్ చిప్పు దెబ్బిందండి. ఏమన్నా మాట్లాడతాడు. అంతకుముందు కూడా నేను 35 ఏళ్ళు నాదే పరిపాలన అన్నాడు. ఏమైంది? ప్రజలు ఇచ్చారు, తీర్పు చూశారు. మేమేమి అంత ఇచ్చేస్తాం మేమేమి అంటలా. అభివృద్ధి చేసిన తర్వాత ఓట్లు వేయమని చెప్పి ప్రజలను అడుగుతున్నాం. కాబట్టి మేము ఇన్ని చేస్తాం అన్ని చేస్తాం అని కాదు, అభివృద్ధి చేసిన తర్వాతే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏం చేస్తున్నాం అనేది. అదేవిధంగా ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి గతంలో పెద్దిరెడ్డి కొడుకు మీద మిథున్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చి దాని తగ్గట్టుగానే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. మళ్ళీ ఒక సిట్ ఏర్పాటు చేశారు. దాంట్లో 3,000 కోట్ల దాకా ముడుపులు అందిని, దాంట్లో బిగ్ బాస్కి అందిని. ఆ బిగ్ బాస్ ఎవరంటారు? ఆ ముడుపులు ఎక్కడికి పోయినాయి అంటారు? ఈ బిగ్ బాస్ అనేది మీకు అర్థమై ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మేము చెప్పేది కూడా ఉండదు, దాన్ని కూడా త్వరలో బయటకు తీస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చేసిన తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రాన్ని తూట్లు పొడిచి రాష్ట్రాన్ని అన్యాయం చేసిన ఎవరిని కూడా ఒడిదులు పట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఆ దిశగానే అడుగులు ముందుకేస్తారు.
ఫైనల్గా చెప్పండి, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద మళ్ళీ లెటర్ రాశాడు వరల్డ్ బ్యాంక్కి, డబ్బులు ఇవ్వద్దని చెప్పి మళ్ళీ రాశాడు. దాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. అందరూ కూడా అమరావతి ముక్తకంఠంగా రాజధాని అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడే దానికి పెట్టుబడులు బీజేపీ కూడా పెట్టుబడులు పెడతాకి ముందుకు వచ్చి మోడీ గారి సహకారంతో చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని అవాకులు చవాకులు వెళ్ళినా, నువ్వు ఎన్ని ఇచ్చేసినా కానీ అమరావతి అనేది మన రాష్ట్ర క్యాపిటల్, దాని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాకి ముందుకెళ్తాం.